Right, welcome back to Big TV Digital Exclusive. Big breaking news చూస్తున్నాం. ఒక కాంగ్రెస్ మహిళా కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. ఎస్, మెడపైన చున్నీతో కొన్ని ఘాట్లు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇది హత్య కాదు, ఇంకా ఏమన్నా కూడా పలు కారణాలు ఉంటాయని కూడా అక్కడ పోలీసులు నిర్ధారించారు. చాలా చురుగ్గా పనిచేసే ఒక 22 ఓల్డ్ ఇయర్ అంటే 22 సంవత్సరాల ఒక మహిళను కూడా హత్య చేయాలన్న కారణాలు ఎందుకు వచ్చాయి ఏంటి, అసలు కాంగ్రెస్ లో పనిచేసే ఒక మహిళా కార్యకర్త ఇంత యంగ్ లేడీని కూడా ఎందుకు అంత కిరాతకంగా చంపాల్సి వచ్చింది అని పలు సోషల్ మీడియాలో చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అయితే కాంగ్రెస్ మహిళా కార్యకర్తను కూడా దారుణంగా హత్య చేశారు. చంపేసి ఏకంగా సూట్ కేసులో మూట కట్టి పడేశారు దుండగులు. హర్యానా రోహకోట్ లో జిల్లాలో అంటే ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మహిళా కాంగ్రెస్ కార్యకర్త హిమానీ నార్వల్ కూడా హత్యకు గురైందని చెప్పుకోవాలి. మనం చూస్తున్న పిక్చర్స్ లో ఎంత చురుగ్గా ఆమె పనిచేసిందో, రాహుల్ గాంధీతో కూడా ఎంత చనువుగా తను వ్యవహరించిందో, అంటే చాలా పొలిటికల్ మైండ్ సెట్ తో తను వ్యవహరించామని అనుకున్న అమ్మాయిని ఇంత దారుణంగా ఎందుకు హత్య చేయగలిగారో, ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. అయితే ఇదే నేపథ్యంలో అసలు సల్ఫా బస్ స్టాండ్ దగ్గర పడేసిన డెడ్ బాడీ దొరకడంతో అక్కడ మొత్తం హర్యానా కూడా కలకలం సృష్టించిందని చెప్పుకోవాలి. రాహుల్ జోడో యాత్ర చురుగ్గా పనిచేసింది. ఎస్, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు కూడా కలిసి పనిచేసిన ఈవిడ ఇప్పుడు ఒక డెడ్ బాడీ లాగా సూట్ కేసు లోపల తెరిచి చూస్తే డెడ్ బాడీ లాగా కనిపించింది. అసలు ఇంత ఘోరంగా ఎందుకు చంపాల్సి వచ్చింది, అసలు ఆ దుండగులు ఎవరు, ఎందుకు ఇంతటి డిసిషన్ తీసుకొని చంపారు, ఆ చున్నీతోనే మెడని టైట్ గా బంధించి చంపినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. అసలు ఇంత ఘోరంగా చంపాల్సిన అవసరం ఏముంది, బస్టాండ్ దగ్గర పడేసి ఆ సూట్ కేసులో కూడా అలా ప్యాక్ చేయాల్సిన అవసరం ఏముంది అని కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అయితే సీట్ ను అంటే SIT అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టాస్క్ ఫోర్స్ ని కూడా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పట్టుపట్టిందని చెప్పుకోవాలి. అసలు ఇదంతా ఎందుకు జరిగింది, అసలు ఈ మహిళా కార్యకర్త ఎవరు, ఎందుకు ఇలా చంపాల్సి వచ్చింది అన్న దీని గురించి అసలు ఈ ఘటన పైన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ కూడా అందిస్తారు. శివ, చెప్పండి, అసలు కాంగ్రెస్ యువనేత ఒక 22 ఇయర్ ఓల్డ్ అమ్మాయిని అంత చురుగ్గా పనిచేసే కాంగ్రెస్ మహిళా కార్యకర్తని ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏముంది, అసలు ఎవరు చంపారు, ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా, పోలీసులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? లక్ష్మి, హర్యానాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ మహిళా కార్యకర్తను హర్యానాలో యాక్టివ్ గా కాంగ్రెస్ కార్యకలాపాల్లో పనిచేసే మహిళా కార్యకర్తను అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు కాంగ్రెస్ మహిళా కార్యకర్తను ఎందుకు చంపాల్సి వచ్చిందని దానిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్న నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే శనివారం రాత్రి సమయంలో ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో గుర్తించడంతోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసును అనుమానాస్పద కేసుగా నమోదు చేసి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. కానీ సిద్ధిదేత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేత ఈ దర్యాప్తు అనేది కొనసాగించాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ భూషణ్ బర్రా పోలీసులకు దీనికి సంబంధించి కేసు దర్యాప్తును వేగవంతం చేసి అసలు నిందితులు ఎవరు, ఎందుకు మహిళా కార్యకర్తలు చంపాల్సి వచ్చింది అనే దానిపై విచారణ చేపట్టి నిందితులకు కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేశారు. హర్యానాలోని రోహ్తక్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. హిమానీ నత్వాల్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన అనంతరం సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహం సూట్ కేసులో లభించినట్టు కూడా తెలిపారు. సప్లా బస్ స్టాండ్ దగ్గరలో ఈ సూట్ కేసును గుర్తించారు. మృతదేహం సూట్ కేసులో ఉండడం, ఎప్పుడు హత్య జరిగిందనే దానిపై అంటే నిన్నే హత్య జరిగిందా లేకపోతే ముందు హత్య చేసి నిన్న తీసుకొచ్చి అక్కడ పడేశారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో నిర్వహించిన భారత్ జోడో యాత్రలో కూడా ఆమె యాక్టివ్ గా పాల్గొన్నారు. ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన అనేక నిరసన కార్యక్రమాల్లో కానీ కాంగ్రెస్ కు సంబంధించిన అనేక కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు ఎవరైనా వేరే పార్టీకి సంబంధించిన వారు ఎవరైనా ఆమెను మార్చారా అనే కోణంలో కూడా విచారణ జరిపించాలనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ నేతలైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో రెండవసారి హర్యానాలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి పార్టీలపైన మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై దాడులు ఎక్కువైపోయాయి. ఆ కోణంలోనే ఇక్కడ దాడులు జరుగుతున్నాయని కూడా ఒక విమర్శ అయితే వినిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలను హతమార్చే విధంగా కూడా ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది కూడా కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంది. కానీ అక్కడ దానికి కారణాలు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. హిమానీ నత్వానికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ కార్యకర్త ఉన్నారో తనకు సంబంధించిన హత్యకు సంబంధించి ఎవరైతే హిమానీ నర్వాల్
ఎందుకు తనను చంపాల్సి వచ్చిందనే కోణంలో సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ద్వారా దర్యాప్తు కొనసాగిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. అంటే నిష్పాక్షికంగా విచారణ జరగాలి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డులు చూస్తే నేర చరిత్ర ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ప్రజెంట్ రాష్ట్రంలో బీజేపీ పాలనలో అంటూ కూడా అందరూ కూడా విమర్శిస్తున్నారు. ప్రతినిత్యం ఏదో ఒక చోట 3 నుంచి 4 హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపులు, దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ భద్రతను పర్యవేక్షించడంలో ఇటు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం మాత్రం అలసత్వం వహిస్తోంది. మహిళా కార్యకర్తలు ఇంతటి దారుణంగా హతమార్చడం వెనుక కారణాలు ఏంటనే దానికి మాత్రం కుటుంబ సభ్యులు కూడా దర్యాప్తు వేగవంతం చేసి తమ బిడ్డ చనిపోవడానికి గల కారణాలను, తన కుమార్తెను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. మీ అందరికీ మేము అండగా ఉంటామంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అయితే భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఒక మహిళా కార్యకర్తను యాక్టివ్ గా ఉండే మహిళను ఎందుకు హత్య చేశారనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించి వీలైనంత త్వరగా నిందితులను గుర్తించాలంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు కానీ ఇటు కాంగ్రెస్ నేతలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. లక్ష్మి, మరి శివ, ఇది అంటే ఒక మహిళా కార్యకర్త 22 years యంగ్ అమ్మాయి కాబట్టి ఇది కేవలం పార్టీ గొడవల్లోనే ఈ హత్య చోటు చేసుకుందని అనుకోవచ్చా, లేదంటే ఇంకేమన్నా ఇతర కారణాలు లేదా ప్రేమ అలాంటివి ఏమన్నా కూడా ఆ కోణంలో కూడా ఏమన్నా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారా? ఇక హత్య జరిగిన తర్వాత బస్ స్టాండ్ లో ఈ మృతదేహాన్ని గుర్తించారు కాబట్టి అసలు హత్య ఎప్పుడు జరిగింది అనే దానిపై ముందు డెడ్ బాడీని తీసుకుని ప్రజెంట్ పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. కొన్ని శాంపిల్స్ సేకరించి దానిని ల్యాబ్ కూడా పంపిస్తూ ఉన్నారు. అయితే హత్య ఎప్పుడు జరిగింది, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, మీరు అన్నట్లుగా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా, ఏమైనా ప్రత్యర్థులు ఏమైనా హతమార్చారా, రాజకీయ కారణాలా, వ్యక్తిగత కారణాలా అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక మహిళను అత్యంత దారుణంగా హతమార్చి అందులో సూట్ కేసులో ప్యాక్ చేసి మరియు బస్ స్టాండ్ సమీపంలో పడేయడం అనేది అత్యంత దారుణం. ఆ విధంగా హతమార్చడం అనేది దారుణం అంటూ కూడా అందరూ కుటుంబ సభ్యుల కంటే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక మహిళకు అంటే ఒక యువతి కదా, కాంగ్రెస్ 22 సంవత్సరాల వయసులో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా ప్రతి ర్యాలీలోనూ ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు. దాంతోపాటు పార్టీ చేపట్టే సోషల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అనేది హిమానీ నార్వాల్ తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఈ విధంగా చనిపోవడం అనేది, హత్యకు గురి కావడం అనేది చాలా బాధను కలిగించే విషయం. కానీ దర్యాప్తులు వేగవంతం చేసి ప్రభుత్వం ఎవరైతే బాధ్యులు ఉన్నారో, దీంట్లో నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. అయితే చండీగఢ్ అంటే హర్యానాలో కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమానీ నార్వెల్ హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఇంత దారుణానికి కూడా పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ కూడా ఆందోళన చేపడుతుంది. శనివారం రాత్రి సమయంలో ఈమె మృతదేహాన్ని సూట్ కేసులో కనిపించడంతో హిమానీ హత్య ఎవరు చేశారు అన్న దానిపైన కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. అసలు ఈ ఘటన బస్టాండ్ లో సూట్ కేసు చాలా నిర్మానుష ప్రదేశంలో కూడా సూట్ కేసు ఉంది అని చెప్పి పోలీసులు సమాచారం అందిన తర్వాత ఆ సూట్ కేసుని ఓపెన్ చేసిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు. ఇప్పటికే పోలీసులు విచారణ కూడా ఆరంభించేశారని కూడా పేర్కొన్నారు. అయితే హర్యానాలోని రోహ్తక్ జిల్లాలోని చోటు చేసుకున్న ఈ దారుణం నిన్న అంటే శనివారంలో వెలుగులోకి వచ్చింది. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వెల్ దారుణ హత్యకు గురయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమెను హత్య చేసిన అనంతరం సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష ప్రాంతంలో పడేశారు దుండగులు. ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో లభ్యం చేసుకున్న పోలీసులు కూడా ఇమీడియట్ గా అక్కడ విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అసలు ఏంటి అనే సూట్ కేసులో ఏముందని చూసిన తర్వాత కాంగ్రెస్ యువనేత హత్యగా కూడా గుర్తించారు. 22-year-old అమ్మాయి హిమానీ నార్వెల్ అనే అమ్మాయి కూడా హర్యానాకు చెందిన అమ్మాయి. అయితే తను ఒక కాంగ్రెస్ పార్టీ అధినేత కార్యకర్తలకు కూడా వ్యవహరించింది. అయితే తన డెడ్ బాడీని చూసి అందరూ షాక్ అయ్యారు. అండ్ అది బస్ స్టాండ్ లో దొరకడం ఇంకా కలకలం సృష్టించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే బస్ స్టాండ్ వద్ద సూట్ కేసు పడి ఉండడంతో తెరిచి చూడడంతో ఈ దారుణం కూడా వెలుగులోకి వచ్చింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో ఈమె చురుగ్గా పాల్గొన్నారు. అయితే ఈమె మెడపై గాయాలుండడం కూడా ఇది హత్య అనే కూడా అందరూ నిర్ధారించుకోవడం జరిగింది. అయితే బలంగా కూడా అది ఎవిడెన్స్ లాగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే తన చున్నీతోనే తనని గొంతు పైన టైట్ గా కట్టేసి చంపారని కూడా పోలీసులు ఇప్పటికే పేర్కొన్నారు. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరం అసలు ఏం జరిగింది, హత్య ఎలా జరిగింది అని కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి రాహుల్తో కలిసి జోడో యాత్రలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. అయితే ఏఐసిసి సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నట్లు కూడా చెప్పారు. మరి
మరి సోన్పేట్లోని కతారా గ్రామానికి చెందిన హిమాని నార్వల్ కాంగ్రెస్ చేసిన ప్రతి ర్యాలీలోనూ ఉత్సాహంగా పాల్గొనేది. మరి దీంతో పార్టీలు చేపట్టిన సోషల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొన్న ఈమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కూడా తెచ్చుకుంది. అయితే రాష్ట్రంలో పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయని కూడా తాము మంచి కార్యకర్తను కోల్పోయామని హర్యానా మాజీ సీఎం భూపేంద్ర సింగ్ కూడా పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో పరిస్థితులు ఇంతలా దిగజారిపోయాయనడానికి నార్వల్ హత్య ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ గా అని కూడా ఆయన భావిస్తున్నారు. అంతేకాకుండా దీనిపైన హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ ఇంకా దర్యాప్తు చేస్తే కానీ అసలు నిందితులు ఎవరు అని బయటకు రాని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పారు. నిందితులకు అమలు చేసే అత్యంత కఠినంగా ఉండాలి, వాళ్ళకి శిక్ష ఏదైతే ఇస్తున్నారో చాలా కఠినంగా ఇంకా క్రూరంగా కూడా ఉండాలి. ఎందుకంటే ఒక మహిళా కార్యకర్తని ఇంత యువనేతగా పనిచేస్తున్న, చురుగ్గా పనిచేసే ఆమెని హతమార్చడానికి గల కారణాలు ఏంటి అని తీవ్ర స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలని కూడా మాజీ సీఎం కోరారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వ పరిపాలన ఎంత దారుణంగా ఉందో ఈ హత్య ద్వారా చూస్తే కూడా అర్థమవుతుందని కూడా చెప్పుకొచ్చారు. మరి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో రికార్డులు చూస్తే రాష్ట్రంలో నేర చరిత్ర ఈ విధంగా తెలుస్తుందని కూడా అన్నారు. మరి ప్రతినిత్యం ఏదో ఒక చోట 3 నుంచి 4 హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపులు కూడా దొంగతనాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరి ఇది గవర్నమెంట్ చేసిన పనా లేదంటే ఈ కాంగ్రెస్ ఇంకా బీజేపీ మధ్యలో గొడవలో ఒక నిండు ప్రాణం బలైంది అనుకోవాలా అన్న కోణంలో కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి కార్యకర్తను కూడా కోల్పోయారు. ఒక మహిళా కార్యకర్త అంత చురుగ్గా 22-year-old అమ్మాయి అంత చురుగ్గా అన్ని ఈవెంట్స్ లో కూడా పాల్గొంటున్నారు. మరి అలాంటి అమ్మాయిని అంత క్రూరంగా, కఠినంగా హతమార్చాల్సిన అవసరం ఏముందని కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం హిమాని చనిపోయినట్టుగా కూడా గుర్తించారు. ప్రస్తుతం తన బాడీని కూడా పోస్ట్ మార్టం కి తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరం అసలు ఏం జరిగిందన్న క్లారిటీ వచ్చి పోలీసులు కూడా అసలు ఎవరు చంపారు అని దుండగులను కూడా తీవ్ర స్థాయిలో కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కోరుతోంది.